నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గ్లోబల్ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళే సడన్ గా ఫైట్ మొదలు పెడతారు. ఇప్పుడు ఇండియా అమెరికా మధ్య అలాంటి సిచ్యుయేషనే క్రియేట్ అయింది. రష్యా ఉక్రెయిన్ వార్ ఆగకపోవడానికి కారణం ఇండియానే అంటోంది అమెరికా. ప్రెసిడెంట్ ట్రంప్ తన ఎలక్షన్ ప్రామిస్ ను నిలబెట్టుకోలేక ఆ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఇండియాపై బ్లేమ్ వేస్తున్నారు. ఇండియా రష్యా నుంచి చీప్ గా ఆయిల్ కొంటూ హెవీ ప్రాఫిట్ సంపాదిస్తుందని ఆరోపిస్తూ ఆగస్టు 27 నుంచి మన వస్తువులపై ఏకంగా 50% టారిఫ్ విధించి షాక్ ఇచ్చారు. అసలు గెలిచిన ఒక్క రోజులో వార్ ఆపేస్తానన్న ట్రంప్ ఇప్పుడు ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ టారిఫ్ వార్ వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి? ఫిబ్రవరి 2022లో మొదలైన రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ డెడ్లీ వార్ లో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా చనిపోయారు. ఈ వార్ ను ఒక్క రోజులో ఆపేస్తానని గ్రాండ్ గా ప్రామిస్ చేసిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. తన ఫెయిల్యూర్ కు ఇండియాను రెస్పాన్సిబుల్ చేస్తున్నారు. దీని వెనుక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ఫెయిల్యూర్ ను కవర్ చేసుకోవటం. ఆగస్టు 15న పుతిన్ తో 18న జెలెన్స్కీ, యూరోపియన్ లీడర్స్ తో ట్రంప్ జరిపిన మీటింగ్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాయి. ఇక ట్రంప్ ట్రేడ్ అడ్వైజరీ పీటర్ నవారో అయితే ఒక అడుగు ముందుకేసి ఈ వార్ ను మోదీస్ వార్ అని కామెంట్ చేశారు. ఇండియా రష్యన్ ఆయిల్ కొంటూ పుతిన్ వార్ మెషిన్ కు ఫండింగ్ ఇస్తుందని ఆయన ఆరోపించారు. సెకండ్ రీజన్, డెడ్ లైన్స్ వర్కౌట్ అవ్వకపోవటం. రష్యా ఉక్రెయిన్ మధ్య పీస్ డీల్ కోసం ట్రంప్ పెట్టిన 2 వీక్స్ డెడ్ లైన్ కూడా ఎఫెక్ట్ చూపలేదు. దీంతో తన మాట ఎవరూ వినడం లేదన్న ఫ్రస్ట్రేషన్ లో ట్రంప్ టీమిండియాను కార్నర్ చేసే పనిలో పడింది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, రష్యాపై ఇండైరెక్ట్ ప్రెజర్. అమెరికా డైరెక్ట్ గా రష్యాను కంట్రోల్ చేయలేకపోతుంది. అందుకే ఇండియాపై టారిఫ్ పెట్టి మన ఆయిల్ కొనుగోలును ఆపితే రష్యా ఫైనాన్షియల్ గా వీక్ అవుతోందని ట్రంప్ ప్లాన్. వార్ కు ముందు మనం 1% కన్నా తక్కువ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది 30% దాటింది. దీంతో ఇండియా హెవీ ప్రాఫిట్ సంపాదిస్తోందని అమెరికా ఆరోపణ. అయితే ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఇండియా సైలెంట్ గా లేదు. ఈ టారిఫ్స్ ను కౌంటర్ చేయడానికి గ్లోబల్ మార్కెట్ లో మన ప్రొడక్ట్స్ కు రీచ్ పెంచడానికి ఏకంగా 40 దేశాలతో కాంటాక్ట్ లో ఉంది. ఫేమస్ ఎకనమిస్ట్ రిచర్డ్ వోల్ఫ్ చెప్పినట్లు ట్రంప్ టఫ్ గై లాగా యాక్ట్ చేస్తూ తన కాలుపై తానే గొడ్డలి వేసుకుంటున్నారు. ఇది బ్రిక్స్ కూటమిని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. మొత్తానికి ఈ టారిఫ్ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇండియా వర్సెస్ అమెరికా మధ్య ఈ ఎకనమిక్ ఫైట్ ముందు ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.